అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకు. కథ పేరు మతిలేని మాధవుడు. చంద్రనగరం శివారుల్లో ఒక పేద విధవరాలు ఉండేది. ఆమె నానా అగచాట్లు పడి ఎలాగో జీవితం నెట్టుకొస్తూ ఉండేది. ఆమెకు మాధవుడని ఒక్కడే కొడుకుండేవాడు. అయితే వాడు ఒట్టి మందమతి, సోమరిపోతూ. అందుచేత వాడు తల్లికి ఎందుకు పనికిమాలిన వాడైపోయాడు. వాడు ఇతర విధాల మంచివాడే, సాధువు, సద్భావాలు కలవాడు, సరదా అయిన వాడు. అయినప్పటికీ వాడి విషయమై తల్లికి బెంగే తప్ప సంతోషం ఉండేది కాదు. తల్లి వాడికి ఏదైనా పని చెబితే అది వాడి బుర్రకు ఎక్కేది కాదు. చెప్పిన మాట వినిపించుకోకుండా వాడి ఆనందంలో వాడు ఉండేవాడు. ఒకవేళ దారి తప్పి తల్లి చెప్పిన పని చెయ్యటం మొదలు పెడితే పనంతా పాడు చేసేవాడు. ఒకరోజు మాధవుణ్ణి తల్లి వంట చెరుకు కొట్టుకురమ్మన్నది. మూడవసారి చెప్పిన మీదట వాడికి తల్లి మాట అర్థమయ్యింది. అప్పుడు వాడు గొడ్డలి భుజాన పెట్టుకొని ఆడుతూ పాడుతూ అడవికి బయలుదేరాడు. అడవికి పోవాలంటే ఒక మైదానం మీద నుంచి పోవాలి. ఆ మైదానం మీద మాధవుడికి ముగ్గురు యువకులు ఎర్రని ఎండలో పడుకొని నిద్రపోతూ కనిపించారు. పాపం వాళ్ళు ఎండలో నిద్రపోతున్నారే అని జాలి కలిగి మాధవుడు ఆ మైదానంలోనే ఉన్న ఒక చెట్టు కొమ్మలు గబగబా నరికి తెచ్చి నిద్రపోయే వాళ్లకు నీడనిచ్చే విధంగా ఆ కొమ్మలను నేలలో పాతాడు. వాడా పని పూర్తి చేసి అడవికేసి బయలుదేరబోతుండగా ఆ ముగ్గురు యువకులు నిద్ర లేచి, మాకు ఈ నీడ ఎందుకు ఏర్పాటు చేశావు అని అడిగారు. ఎండ జాస్తిగా ఉన్నది, సుఖంగా నిద్రపోతారు కదా అని అన్నాడు మాధవుడు. నువ్వు చాలా మంచివాడివి, నువ్వు కోరుకున్నదల్లా అవుతుందిలే పో అన్నారు వాళ్ళు. నిజానికి వాళ్లకు అలాంటి వరం ఇచ్చే శక్తి ఉన్నది, ఎందుకంటే వాళ్ళు దేవతా పురుషులు. అయితే మాధవుడి మట్టి తలలోకి ఏదైనా కోరుకోవాలన్న ఆలోచన రానేలేదు. వాడు ఆ ముగ్గురికి దండం పెట్టి తిన్నగా అడవిలోకి వెళ్ళి వెర్రెత్తినట్టు అదే పనిగా కట్టెలు కొట్టసాగాడు. చివరికి అన్నీ పోగేసి కట్టేసరికి ఆ మోపు వాడు మొయ్యగల దానికి 4 గింతలయ్యింది. దాన్ని వాడు ఒక్క అంగుళం కూడా ఎత్తలేకపోయాడు. ఏం చేయటానికి పాలుపోక వాడు ఆ మోపు మీద ఎక్కి కూర్చుని, దీన్ని నేను ఇంటికి మోసుకుపోలేను కనుక ఈ మోపే నన్ను ఇంటికి మోసుకుపోతే ఎంత బాగుండు అని అనుకున్నాడు మనసులో. వెంటనే ఆ మోపు గాలిలోకి లేచి మాధవుణ్ణి మోసుకొని అతి వేగంగా వాడి ఇంటికేసి బయలుదేరింది. అది రాజవీధి గుండా పోయేటప్పుడు రాజకుమార్తె ప్రభావతి మాధవుణ్ణి వాడు సవారీ చేస్తున్న కట్టెల మోపును చూసి విరగబడి నవ్వింది. మాధవుడు తల పైకెత్తి కిటికీ వద్దనున్న తనని చూసి నవ్వే ప్రభావతిని చూసి, నన్ను చూసి నవ్వుతావా? నీకు మొగుణ్ణి అయినప్పుడు నీ సంగతి చెప్పకపోతానా అనుకున్నాడు. తాను ఏది కోరుకున్నా అది జరిగి తీరుతుందన్న జ్ఞానం అప్పటికీ వాడికి లేదు. అయినా ఆ శక్తి పని చేస్తూనే ఉన్నది. దాని మహిమ వల్ల రాజకుమార్తె ఆ క్షణంలోనే నవ్వడం మానేసి ఆ కిటికీ దగ్గరే దిగులుగా నిట్టూర్పులిచ్చుతూ ఉండిపోయింది. చెలికత్తెలు ఆమె దిగులుకు కారణం తెలుసుకోలేక ఆ దిగులు పోగొట్టడం చేతకాక వెళ్లి రాజుగారితో సంగతి చెప్పారు. రాజు వచ్చి తన కుమార్తెను చూస్తూనే, దిగులుగా ఉండకేం చేస్తుంది, దానికి పెళ్ళీడొచ్చింది, పెందలాడే పెళ్లి చేసేయాలి అనుకొని పైకి, అమ్మా నీకు పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాను, రాజకుమారుల్లో నీకు నచ్చిన వాడెవడైనా ఉంటే చెప్పు అన్నాడు. ప్రభావతి మరింత భారంగా నిట్టూర్చి, ఇంతకుముందు కట్టెల మోపు మీద సవారీ అయి ఇటుగా వెళ్ళిన అబ్బాయిని తప్ప నేను ఇంకెవ్వరినీ పెళ్లాడను అని అన్నది. తన కూతురి మాటలు రాజుకు అర్థం కాలేదు. ప్రభావతి చెలికత్తెలు వివరించి చెప్పిన తరువాత ఆయనకు కుమార్తెపై ఆగ్రహం వచ్చింది. ప్రభావతి దారిన పోయేవాణ్ణి పెళ్లాడతానన్నది, కానీ వాడి పేరైనా ఆమెకు తెలీదు. ఇలాంటి పరువు మాలిన ప్రేమలో పడినందుకు ప్రభావతిని తీవ్రంగా శిక్షించాలనుకున్నాడు రాజు. కానీ మంత్రులు వారించి, మహారాజా మీకు కొడుకైనా కూతురైనా ఆ బిడ్డ ఒక్కతే,
ఆమె ప్రేమించిన యువకుడు మారువేషంలో ఉన్న ఏ రాజకుమారుడో కావచ్చు. తొందర పడకండి అన్నారు. వాణ్ణి ముందు పట్టుకోవాలి కదా, ఏమిటి ఉపాయం అన్నాడు రాజు. నగరంలోని వివాహయోగ్యులైన యువకులందరినీ ఆహ్వానించి విందు ఏర్పాటు చేయండి. వచ్చిన వారిలో తాను పెళ్లాడగోరిన వాణ్ణి రాజకుమార్తె సులువుగా గుర్తుపట్టుతుంది అన్నారు మంత్రులు. రాజు సరేనని నగరంలో ఉండే ఉన్నత కుటుంబాలకు చెందిన పెళ్లిగాని యువకులందరికీ రాజభవనంలో విందు ఏర్పాటు చేసి, వీరిలో నువ్వు పెళ్లాడగోరిన వాడెవడో చెప్పు అని కుమార్తెతో అన్నాడు. ప్రభావతి అందరినీ కలియజూసి, నేను పెళ్లాడకోరిన వాడు వీరిలో లేడు అన్నది. రాజుకు తన కూతుర్ని చంపయ్యాలనంత కోపం వచ్చింది. మంత్రులు మళ్లీ అడ్డుపడి, నగరంలోని మిగిలిన అవివాహిత యువకులందరికీ మరొక విందు ఏర్పాటు చేద్దాం. రాజకుమార్తె కోరుకున్నవాడు వారిలో ఉండవచ్చు అన్నారు. అలగా వెదవనెవన్నో నా కూతురు పెళ్లాడతానంటే నేనెలా సహిస్తాను అన్నాడు రాజు. అలాంటిది సంభవిస్తే అది దైవయోగమే అవుతుంది మహారాజా, దాన్ని కాదనడానికి మనం ఎవళ్ళం అన్నారు మంత్రులు. రాజు మరొక విందు ఏర్పాటు చేయించి నగరంలోని బీదా సాదా కుటుంబాల యువకులనందరినీ అధికారపూర్వకంగా ఆహ్వానించాడు. ఈ సంగతి మాధవుడు వినను కూడా లేదు. వాడి తల్లి విని విందుకు వెళ్ళమని ప్రోద్బలం చేసింది. వాడు వెళ్ళనన్నాడు. కమ్మని భోజనం పెడతారా, కడుపు నిండా తిని చక్కగా రా అని తల్లి వాణ్ణి బలవంతాన విందుకు పంపింది. వాడు కట్టుకున్న చింపిరి బట్టలతోనే విందుకు వెళ్ళాడు. కానీ రాజకుమార్తె వాణ్ణి చూస్తూనే, ఇడిగో నేను పెళ్లాడగోరినవాడు అంటూ మాధవుణ్ణి చూపింది. ఈ బడుద్దాయినా నువ్వు పెళ్లాడగోరేది అన్నాడు రాజు విస్మయం చెంది. అవును అన్నది ప్రభావతి. రాజుకు పట్టరాని కోపం వచ్చింది. సరే, నీకంత పట్టుదలగా ఉంటే వాణ్ణే పెళ్ళాడు, ఆ తరువాత నేను చెయ్యవలసిందేదో నేను చేస్తాను అన్నాడు రాజు పళ్ళు కొరుకుతూ. అప్పటికప్పుడే పురోహితుడు వచ్చి ప్రభావతికి మాధవుడికి పెళ్లి చేసేశాడు. పెళ్లి తంతు ముగిసిన మరుక్షణం రాజు నూతన దంపతులను ఒక పీపాలో పెట్టి మూత వేయించి సముద్రం ఆటులో ఉండగా ఆ పీపాను దూరంగా సముద్రంలో పారేయించాడు. కెరటాలు ఆ పీపాను ఇంకా దూరంగా తీసుకుపోయాయి. రాజకుమార్తెను పీపాలో బంధించమని రాజు ఇచ్చిన ఆజ్ఞ వింటూనే చెలికత్తెలు ప్రభావతి ఒడికి తినుబండారాల మూట ఒకటి కట్టారు. పీపాలో కొట్టుకుపోతూ ప్రభావతి, మనకు చావు తప్పదు, ఈ పీపాలో సందులు లేకపోతే ఊపిరాడక చస్తాము, సందులుంటే సముద్రంలో మునిగి చస్తాము, అలా కూడా చవకపోతే నా ఒడిలో ఉన్న తినుబండారాలన్నీ అయిపోయాక తిండికి మాడి చస్తాము అంటూ పెద్ద పెట్టున ఏడవనారంభించింది. అంత మాత్రాన ఏడవడం దేనికి, మనము ఇంకా బతికే ఉన్నాం కదా అన్నాడు మందమతి మాధవుడు. నీకు కొంచెం కూడా మెదడు లేదు, ఏ ఓడో వచ్చి రక్షించకపోతే ఎంతకాలం బతికి ఉంటాం అన్నది ప్రభావతి. నీకు ఓడ కావాలంటే ఎంతసేపు, నేను కోరుకుంటే క్షణంలో వస్తుంది, నేను కోరుకున్నదల్లా అవుతుందని ఆ రోజు ఆ ముగ్గురు వరం ఇవ్వలే అన్నాడు మాధవుడు. అటువంటి వరం ఉంటే ఇంతసేపు ఏం చేస్తున్నావు, ఒక పెద్ద ఓడ రావాలని వెంటనే కోరు అన్నది ప్రభావతి. దానికి తొందరేముంది, ముందు నీ తినుబండారాలు పైకి తీ, వాటిని వృధా పోనివ్వటం దేనికి అన్నాడు మాధవుడు. ఎప్పుడు పీపాలోంచి బయటపడదామా అని ఆదుర్దాగా ఉన్న ప్రభావతి తన ఒడిలో మూటగట్టి ఉన్న తినుబండారాలు గబగబా మాధవుడి చేత తినిపించింది. తినడం అయినాక మాధవుడు తాము పీపాలో నుంచి బయటపడాలని, తమ సమీపంలోకి ఒక పెద్ద ఓడ రావాలని, తమను తీరం చేర్చాలని కోరుకున్నాడు. వెంటనే పీపా మీద మూత పెద్ద చప్పుడుతో ఎగిరిపోయింది. దంపతులిద్దరూ బయటకు చూసేసరికి ఒక పెద్ద ఓడ కొద్ది గజాల దూరంలో కనపడింది. భార్యాభర్తలు ఆ ఓడలోకి ఎక్కి ఒకచోట తీరాన్ని చేరారు. ప్రభావతి ప్రోద్బలం వలన మాధవుడు సముద్ర తీరాన ఒక పెద్ద రాజభవనము, దాని చుట్టూ తోటలు, ఉద్యానవనాలు, నౌకర్లు, చాకర్లు, పరివారము కావాలని కోరుకున్నాడు. అక్కడ వాళ్ళు కొంతకాలం సుఖంగా ఉన్న తరువాత ప్రభావతి మాధవుడితో, మనం ఇంకొక కోరిక కోరవలసి ఉంది, నువ్వు ఇలా ఉండడం బాగాలేదు,
చూడటానికి అందంగానూ మంచి తెలివిగానూ ఉండాలని కోరుకో అన్నది. నేను అందంగా తెలివిగా ఉండడం అవసరమంటావా? నీకు కావాలంటే అలాగే కోరుతాను అన్నాడు మాధవుడు. ఈ కోరికతో మాధవుడి రూపంలోనే కాక బుద్ధిలో కూడా పెద్ద మార్పు చెందాడు. ఇక అతనికి అడుగడుగునా భార్య ప్రోద్బలం అవసరం లేకపోయింది. తనకున్న శక్తితో అతను ఒక రాజ్యం సంపాదించుకొని ప్రజలనందరినీ సుఖపెట్టడమే కాక తన భవనంలో పనిచేసే నౌకర్లకు వీలైన మట్టుకు శరీర ఆయాసం లేకుండా చేశాడు. ప్రభావతిని ఆమె భర్తను సముద్రంలోకి తోయించిన తరువాత రాజు తన తొందరపాటుకు చాలా పశ్చాత్తాపపడ్డాడు. కొన్ని ఏళ్ల తరువాత ఆయన వేటకు వచ్చి దూరాన ఒక కొత్త రాజభవనం ఉండడం గమనించి అది ఎవరిదో కనుక్కుందామని వెళ్ళి తన కుమార్తెను తిరిగి కలుసుకొని పరమానందం చెందాడు. మాధవుడు తన తల్లిని తెప్పించుకొని ఆమెకు ఏ లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాడు. ముసలితనం ఆమెకు సుఖంగా గడిచిన మాట నిజమే, కానీ ఆ ఇంటి వాళ్ళు తన కొడుకు కోడలు అని ఆమె నమ్మలేకపోయింది. అప్పుడప్పుడు ఆమె తన కొడుకును తలుచుకొని పిచ్చివెధవ ఏమైపోయాడో అని విచారపడేది. ఇంతటితో కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. ఇక సెలవు.